హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వప్న. చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నేను 2 వీడియోస్ బ్యాక్ చెప్పాను, నేను కేరళ వచ్చాము మేము అని చెప్పి. సో మేము కేరళ నుంచి ఇప్పుడు హౌస్ బోట్కి స్టార్ట్ అయ్యాము ఎల్ఎపిలో. ఇంకా మేమైతే నిజం చెప్పాలి అంటే ట్రావెల్లోనే ఫుల్ అలసిపోతున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడైతే ఎక్కువగా ట్రాఫిక్ అది ఏం లేదు. మీరు చూసినట్టయితే మేము గల్లీలోకి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాను కదా ఇందాకే, హౌస్ బోట్కి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉండే మేమైతే ఆ రోజు. కాకపోతే ట్రావెల్ మాకు 7 hours పట్టిందనమాట మేమున్న ముందు ప్లేస్ నుంచి. ఇక్కడ మా పిల్లల అల్లరి ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నారంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. వీళ్ళల్లరికి ఎక్కడ కాపీరైట్ పడుతుందో అని చెప్పి నాకు సౌండ్లు మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు యూట్యూబ్ వాడు అలానే చేశాడనమాట, మొత్తం కాపీరైట్ వేసి ఇంకో ఛానల్ పోగొట్టేశాడు. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము బోట్ హౌస్కి. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంకా మాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మేమైతే లోపల ఉడికిపోయామండి బాబు. పేరుకే మేము వాటర్ మధ్యలో ఉన్నామని, కానీ మేమైతే చాలా అసలు చెప్పొద్దు అంత వేడి ఉండే. ఇదైతే మాకు ఇచ్చిన రూము. ఇందులో మేము 4 members పడుకోవాలి ఇంత బెడ్ పైన. సో ఇంకా విండో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే అసలు ఇది వెళ్తుందో ఆగి ఉందో ఏందో ఏం అర్థం కాలేదు. సో మాకైతే ఎట్లా అనిపించింది అని అంటే, ఇంత పెద్ద దాంట్లో ఖాళీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేవరకు మెల్లగా నడిపేవరకు మేము మార్నింగ్ ఎక్కింది 10 o'clock. అప్పటి నుంచి 5 o'clock వరకు వాడు తెంపిండు మమ్మల్ని మధ్యలో. లాస్ట్ తీసుకెళ్ళి ఒక దగ్గర అయితే స్టాప్ చేసి ఆపేసిండు ఓవర్ నైట్ పడుకోవడానికి అని చెప్పి. ఇంకా నైట్ అయితే ఇంకా నడవాయి అంట పడవలు. మేమున్నదే కాదు, ఏది కూడా నడవదంట. అక్కడైతే దోమలు చెప్పొద్దు, అంత డేంజర్. దోమలే కాకుండా ఇంకా వేడి అయితే ఇంకా టూ మచ్. నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే కిచెన్, ఇవి వాటర్ బాటిల్స్. ఇంకా నాకైతే ఇంకా ఇక్కడ విండోస్ ఓపెన్ ఉన్నాయో క్లోజ్ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా, సేఫ్టీ చూసుకుంటే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళైతే మా కోసం ఆనియన్ పకోడీ ఇచ్చారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత టీ ఇచ్చారు 5:30కి. ఇంకా అప్పటిలోపు అయితే ఫోటోషూట్ అది ఏదైనా ఉంటే చేసుకుందామని చెప్పి మేము ఫ్రెష్ అయిపోయి వచ్చాము. సో అంత లోపల ఇంకొకటి వచ్చింది, మన రద్దు దేకో నీళ్ళ టీ. హాయ్, దిస్ ఇస్ ఎల్ఎపి. ఇక్కడ మేమైతే స్పీడ్ బోటింగ్ కోసం రెడీ అవుతున్నాము. ఇంకా బోట్ రైడింగ్ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా మా పిల్లలు ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ రానంటే మేమే ప్రిపేర్ అవుతున్నాము అన్నమాట వెళ్ళడానికి. ఇంకా చూసారు కదా, మేమైతే లైఫ్ జాకెట్ అవన్నీ వేసుకుంటున్నాము. ఇంకా వచ్చారు పర్ హెడ్ అయితే వాళ్ళైతే మాకు 600 అలా చార్జ్ చేశారు. ఇంకా 3 members అయితే తక్కువ తీసుకుంటానని చెప్పారు. ఇంకా बच्चों को अलाउड नहीं है शायद. ఇంకా ఇక్కడ బోట్ అంతా ఎందుకు ఖాళీగా ఉందంటే, మేమైతే ఇక్కడ నైట్ అంతా ఇక్కడే స్టే చేయబోతున్నాము. వ్యూ బాగుంది కదా, చాలా బాగుండే యాక్చువల్గా. ఇంకొంచెం రెయినీ సీజన్, మాన్సూన్ సీజన్ అలా అయితే ఇంకా బాగుండేదేమో. సో మేమైతే ఫిబ్రవరిలో వెళ్ళామన్నమాట, అంటే మార్చ్ 1st weekలో అట్లా. ఇంకా ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద స్టంట్స్ చేస్తున్నారు. ఫిషెస్ని పడతారంట, ఫిషింగ్ రాడ్స్ కూడా కొనుక్కున్నారు వాళ్ళు. ఇంకా పిండి ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకొక బోట్ రెడీ అవుతుంది. మేబీ ఇప్పుడు చాలానే మంత్స్ అవుతుంది, ఫిబ్రవరిలో వెళ్ళాము. ఇంకా 3 to 4 months అవుతుంది మా ట్రిప్ అయిపోయి. ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్గా సతాయిస్తున్నారు. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, అదే భయము. అయితే ఏంటి అంటే ఒక్క ఫిష్ కూడా పడలేదండి బాబు. ఎంతసేపు ట్రై చేశారో మా వాళ్ళైతే, లిటరల్గా చెప్తున్నాను కదా. ఒక 3 to 4 hours వరకన్నా ట్రై చేశారు, బట్ ఒక్క చేప కూడా పడలేదు. ఇంకా మా అత్తమ్మ అయితే అలా పట్టుకొని తీరుతా అని చెప్పి కూర్చుంది. ఇటు చూడండి,
ఇదే కుస్తీ పోటీ అంటే ఇప్పుడు చూడకపోతే చూడండి. ఇక్కడ మా పెద్దోడైతే ఫిషింగ్ రాడ్ చేస్తా అంటున్నాడు, మా చిన్నోడైతే ఫిష్ పట్టుకుంటా అంటున్నాడు. ఒక కట్టె కోసం ఇద్దరు గుట్లాడుకుంటున్నారు ఇక్కడ. సో ఇదైతే మా హస్బెండ్ ఇంకా మా మామ ఇవాళ పకడ్బందీగా కూర్చున్నారు. ఫిషింగ్ అది ఆ ఫిష్ పట్టుకునేది అది ఏదైతే ఉంది కదా కాంట, ఎంత షార్ప్ ఉందంటే అంత షార్ప్ ఉంది. నా వేలికి కుచ్చుకుపోయింది ఇది. ఇంకా మా పిల్లలు అయితే ఇటు నుంచి అటు ఆడుకుంటున్నారు. మాకైతే భయం అవుతుంది పడిపోతారేమో అని చెప్పి. బట్ వింటే ఇంకేముంది వీళ్ళు. ఇక్కడైతే మా వాళ్ళు ఫిషింగ్ కోసం ఫిషెస్ పట్టుకుంటున్నారనమాట, ఫిషెస్ కోసము. సో ఫిషింగ్ రాడ్స్ ఉన్నారు. మా పిల్లలే అంటే పిల్లలకు మించిన పెద్దోడు ఉన్నారు మా దగ్గర. వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ డేస్ని. అంటే ఒకటి అంటారు కదా, ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేసుకోవాలి, వెనకాల వేసి ఏం చేస్తామని చెప్పి. అట్లా అలానే మేము కూడా అంటే అలా అని చెప్పి ఉండలేనివన్నీ ఖాళీ చేసి తిరగడం అని కాదు. ఇదైతే బోట్ టూర్ అనమాట. ఇంకా పైన స్పేస్ మొత్తం ఖాళీగా ఉంది. పైన ఒక ఫ్యాన్ ఇచ్చి ఒక టేబుల్ ఇచ్చాడనమాట పైన మాకు. ఇంకా ఒక బెడ్ అంటే ఇట్లా సోఫా లాగా ఇచ్చాడు. దీనిపైన పడుకోండి ఏమన్నా చేయండి అని చెప్పి వాడు ఇచ్చిండు. ఇంకా మా పిల్లలకు దాని ఇప్పించాం, ఏదో ఒకటిలే ఇంకా అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పి. ఇంక ఇక్కడైతే ఎక్కడ చూసినా చెట్లే, మన దగ్గర అయితే ఇక్కడ చూసినా బిల్డింగ్సే అలా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎక్కువ అయితే బనానా ట్రీస్, కోకోనట్ ట్రీస్, ఇంకా ఇవి ఉంటాయి కదా మన పనస పండు ఏదో అంటారు కదా, అది ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇవే ట్రీస్ ఉన్నాయి. మన దగ్గర అయితే ఎక్కువ మామిడి చెట్లు అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర లేవు. ఇంకా మనం కొంచెం డీప్గా వెళ్తే మాత్రం స్పైసెస్ ఉన్నాయి, ఇలైచి చెట్లు అవి ఇవి ఉన్నాయి. ఇంకా మా వారు హాయ్ చెప్తున్నారు. సో మా పిల్లవాడు ఇదే చెత్త చేయడం అంటే, ఇల్లు ఇడవరు ఏది ఇడవరు, ఇంకా అన్ని చెత్త చేసి పెడతారు మా పిల్లలు. ఇంకా ఆడికి కింద పడలేదు, వాటర్లో బోట్లోనే పడ్డదనమాట అది. నేనైతే ఇంకా మా అబ్బాయికి చెప్పాను వీడియో తీయరా అంటే, ఖాళీ చెట్లు గుట్టలా తీస్తున్నాడు వాడు. ఇంకా మేము ఇదంతా అయిపోయే వరకు మినిమం ఒక 3 hours ట్రై చేసిన తర్వాత ఒక ఫిష్ పడ్డది. అనుకుంటున్నారా, కాదు, ఒక్కటి కూడా పడలేదు. వచ్చి పెట్టింది తింటున్నాయి కానీ ఒక్క ఫిష్ కూడా రావట్లేదు. వచ్చినా ఏం చేస్తాం లేని మళ్ళీ వదిలేస్తాం, కానీ మన ఏరియా కాదు ఏం కాదు కదా. సో ఇంకా చాలానే ట్రై చేశారనమాట వాళ్ళు ఇక్కడ. మేమైతే ఫొటోస్ కోసం ఆగామన్నమాట. ఇక్కడ మమ్మల్ని దించాడు. ఇక్కడ ఇంకా తండ్రి కొడుకులు అయితే ఫోటోలు దిగుతున్నారు. మేమైతే ఇక్కడ ఇంకేమైనా పిల్లలకు తీసుకుందామని చెప్పి, అదే చెప్పాను కదా ఇందాక తినడానికి బీచ్ దగ్గర లాంటి ప్లేసెస్కి తీసుకెళ్తాడు అని చెప్పాను కదా, అదేనంట ఈ ప్లేస్. ఒక చిన్న షాప్ ఉంది, కొంచెం ప్లేస్ ఉంది అంతే. ఇంకా హైలైట్ ఏంటంటే विकी का चप्पल। अरे अरे पापा अच्छे ना पड़े मैं छोड़ दो, मैंने तो అక్కడ సైడ్లో కపుల్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు. అదే షిప్పింగ్, అది ఏమంటారో దాన్ని నాకు ఐడియా లేదు. సో వాళ్ళనైతే చెప్పొద్దు, దానికి ఇద్దరికి కలిపి 10,000 తీసుకున్నారండి. ఎంత మోసం అంటే ఏం తెలియని మైకుల దగ్గర గుంజుడు. వాళ్ళు వేరే కూడా ఆడట్లేదు. ఇగో ఇది మేము ఇదే స్పీడ్ బోటింగ్ మేము చేసింది. సో నాకైతే చాలా భయం వేసింది. ఇంకా అన్నని వీడియో తీయమంటే తీసిండు. ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళిపోయాం కదా, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఇప్పుడే నేను చూపించిన కపుల్ వాళ్ళు. సో మంచిగా గుంజుతున్నారనమాట అమౌంట్ కూడా ఇక్కడ.
సో గాయ్స్ ఈ వీడియో అయితే నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫోటో కోసం వెళ్తున్నాను. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.